స్టార్ట్ చేయొచ్చా? వచ్చారా? రామ ఆంజనేయులు ఓకే. అనూక్ వచ్చాడా? రాలేదు. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చేశాను? ఇక్కడ రూట్ డాట్ జామెట్రీ ఎంత చెప్పాం? 300 into 200. అంటే ఈ పిక్సెల్ సైజులో వస్తుందా? ఓకే, Yes. ఇందులో ఏం చెప్పాం? ఏం చెప్తున్నాం? Root label. లేబుల్. ఓకే, ఇక్కడ మీరు రూట్ అనే పెట్టుకోకలేదు, ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. టెక్స్ట్ ఏమని పెట్టాం? Hello. హలో టీకే ఎంటర్. ఫాంట్ ఏం చెప్పాం? ఫాంట్ Area. సైజ్. ప్యాక్ ఏం చెప్పాం? ఎక్స్పాండ్ ఈక్వల్స్ టు ట్రూ. True. అంటే మీకు ఏమవుతుంది? ఇది ఎక్స్పాన్షన్ పాసిబిలిటీ ఉంటుంది. రూట్ డాట్ మెయిన్ లూప్ మామూలే. ఓకే, మనం ఏదైతే ఇది చెప్పారో అందులో ఈ మెయిన్ లూప్ అనే ఫంక్షన్ వాడాలి. ఎగ్జిట్ అయినప్పుడు మాత్రమే బయటకు వస్తాం. ఓకే, Okay. ఇగో వచ్చిందా లేదా? అవుట్పుట్ చూడండి. ఇది మెయిన్ విండో అని పెట్టాం. ఇది మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్. ఓకే, అర్థమైందా? ఇందులో ఏ సైజ్ చెప్పాం? 200 బై ఎంత వాల్యూ ఎంత చెప్పాం? ఎంత నెంబర్ అది చూడండి 300 ఒకసారి. into 200. ఆ సైజ్ తోటి మీకు లేబుల్ క్రియేట్ అయింది. అర్థమైందా? సారీ, సమరీ ఎందుకు? ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. ఇది క్లోజ్ చేయొచ్చు కదా. మెయిన్ విండోను క్లోజ్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ న్యూ షేర్లో ఏం చెప్పాం? ఇప్పుడు కంబైన్డ్ విడ్జెట్స్ చూడండి. ఏమేమి తీసుకున్నాను ఇది చూడండి. ఇది మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ చేస్తే అన్నీ కవర్ అయిపోతాయి. ఇక్కడ ఇందులో టైటిల్ పెట్టుకున్నాను. ఓకే, ఇక్కడ సైజ్ ఎంత తీసుకుంటున్నాను నేను? ఫ్రేమ్ 400 బై 400. ఓకే, ఫ్రేమ్ ఒకటి తీసుకున్నాను, లేబుల్ ఒకటి తీసుకున్నాను, ఎంట్రీ ఒకటి తీసుకున్నాను, ఇంకోటి ఏం తీసుకున్నాను? బటన్ ఒకటి తీసుకున్నాను, లిస్ట్ బాక్స్ ఒకటి తీసుకున్నాను. ఇవన్నీ ఇందులో పెట్టాను. చూద్దాం ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తాను. ఇది మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటిది? ఓ, ఇగో ఇక్కడ చూడండి. ఇక్కడ గ్రీట్ అనే దాంట్లో ఫంక్షన్ ఉందా లేదా? బటన్ ఒకటి ఉంది, ఫర్ లూప్ లో ఒకటి ఉంది. ఫర్ లూప్ లో ఏం చేశాడు చూడండి. ఇక్కడ సపోజ్ రామ్ అని ఇచ్చాను. గ్రీట్ అని ఇస్తే ఏమొస్తుంది? హలో రామ్ అని వచ్చింది. అవునా? ఇక్కడ ఏంటిది? ఇది లిస్ట్ బాక్స్. ఏ బాక్స్ ఇది? లిస్ట్ డిస్ప్లే బాక్స్. అవ్వట్లేదు సార్. Clear ఓ అవ్వట్లేదు. ఓ సారీ, 1 సెకండ్, 1 సెకండ్ ఇస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఇది లేబుల్, ఇది టెక్స్ట్ బాక్స్, ఇది బటన్, ఇది లిస్ట్ బాక్స్. ఓకే, ఇది కూడా లేబులే. ఇది లేబుల్, ఇది టెక్స్ట్ బాక్స్ కూడా కాదు, ఎంట్రీ. ఓకే, ఇదేంటిది? బటన్, ఇది లేబుల్. మళ్ళీ పక్కన ఇదే బాక్స్, లిస్ట్ బాక్స్, ఇది లేబుల్. ఓకే, ఇక్కడ నేను రామన్ ఎంటర్ చేస్తే ఏమైనా వచ్చింది? హలో రామన్ వస్తుందా లేదా?
ఇక్కడ నేను ఏది సెలెక్ట్ చేస్తే డిస్ప్లే చేయట్లేదు, ఏదైతే అది లిస్ట్ బాక్స్లో వస్తుంది అంతే. కోడ్ చూడండి. ఒక్కొక్కళ్ళు కూడా చెప్పండి. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పాం, టీకే ఎంటర్ తీసుకున్నాను. అలాగే టీటీకే ఒకటి ఉంది, ఏముందండి ఇక్కడ టీటీకే, ఇది కూడా ఒకటి తీసుకుంటారు. ఇక్కడ చూడండి టీటీకే ఎక్కడ వాడాం, ఎక్కడైనా వాడామా టీటీకే? వాడలేదు కదా. ఓకే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసుకున్నాం, మనం ఏం తీసుకున్నాం, రూట్ అని చెప్పి తీసుకున్నాం. టైటిల్ ఏం పెట్టాం, టైటిల్ ఏం పెట్టాం, ఆల్ రైట్. విడ్జెట్స్ డెమో తర్వాత ఏం తీసుకున్నాం, ఫ్రేమ్ సైజ్ ఎంత, 400 into బై 400. 400. ఇన్ని పిక్సెల్స్ తోటి ఫ్రేమ్ వస్తుంది. తర్వాత ఫ్రేమ్ దేనికి యాడ్ చేసాం, టీకే డాట్ ఫ్రేమ్ ఏమిటి, ఫ్రేమ్ అని చెప్పాం. ఫ్రేమ్ ఏం ప్యాక్ చెప్పాం, వై ఎంత, వై అని చెప్పాం 20 పిక్సెల్స్. తర్వాత లేబుల్ తీసుకున్నాం. లేబుల్ దేంట్లో యాడ్ చేశాను, ఫ్రేమ్కి, ఫ్రేమ్ రైట్. ఇక్కడ టెక్స్ట్ ఏం పెట్టాను, దాంట్లో దాని పేరు ఏం పెట్టాను, నేమ్. ఫాంట్ ఇది లేబుల్. తర్వాత ఇన్పుట్ తీసుకోవడానికి ఏ బాక్స్ తీసుకున్నాను, ఎంట్రీ బాక్స్కి టెక్స్ట్ బాక్స్కి తేడా ఏంటి, ఎంట్రీ బాక్స్ తీసుకుంటే సింగిల్ లైన్ టెక్స్ట్ తీసుకుంటుంది, అదే టెక్స్ట్ బాక్స్ అయితే మల్టీ లైన్ టెక్స్ట్ తీసుకుంటుంది. టీకే డాట్ ఎంట్రీ ఏం తీసుకున్నాం, ఫ్రేమ్ విడ్త్ తీసుకున్నాను. తర్వాత ఎంట్రీ డాట్ ప్యాడ్ వై ఎంత తీసుకున్నాను నేను, 5. అంటే వై యాక్సిస్లో 5 పిక్సెల్స్ డిఫరెన్స్ ఉంటుంది. తర్వాత బటన్ ఒకటి తీసుకున్నాను. ఇగో ఇది బటన్. ఈ ఒక్కసారి ఇది జాగ్రత్తగా చూడండి. బటన్ ఇక్కడ తీసుకున్నాను, టీకే డాట్ బటన్ దేనికి యాడ్ చేశాను నేను, ఫ్రేమ్కి. తర్వాత టెక్స్ట్ ఏం పెట్టుకున్నాను నేను, గ్రీట్. కమాండ్ ఏంటి, గ్రీట్. ఇగో ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. అంటే ఈ బటన్ క్లిక్ చేస్తే ఏ ఫంక్షన్ కాల్ అవుద్ది, గ్రీట్ అనే ఫంక్షన్ కాల్ అవుద్ది. ఓకే, మీరు ఏం తీసుకున్నారు, ఫోర్గ్రౌండ్ కలర్ బ్లూ. యాక్చువల్గా ఎందులో తీసుకున్నాం, ఎంట్రీ. ఇగో ఇందులో ఉన్న టెక్స్ట్ డాట్ గెట్ అంటే ఏమవుతుంది, మీరు ఏ టెక్స్ట్ ఎంటర్ చేస్తారో ఆ వాల్యూ వస్తుంది. ఫార్మాట్ ఏం చెప్పాం, హలో. సపోజ్ రామన్ ఎంటర్ చేశాను, రామన్ వస్తుంది. ఫోర్గ్రౌండ్ కలర్ ఏమొస్తుంది, బ్లూ. ఇది ప్యాక్ అంటే ఈ విడ్జెట్ దీనికి యాడ్ అవుతుంది. దేనికి, ఇది లేబుల్. అర్థమైందా, ఏమంటే ప్యాక్లో ప్యాట్ వై అని చెప్పాం. అంటే ఆబ్జెక్ట్కి విడ్జెట్కి పైనుంచి డిస్టెన్స్ ఎంత రావాలి, నాకు 5 పిక్సెల్స్ కావాలి. ఇది దేనికిది, బటన్. తర్వాత ఏముంది, లిస్ట్ బాక్స్. లిస్ట్ బాక్స్కి ఏం తీసుకున్నాం, లేబుల్ అని చెప్పి, ఇది లేబుల్. లాంగ్వేజెస్ పెట్టాం, ప్యాక్ అంటే ఇది యాడ్ అవుతుంది. తర్వాత ఏం తీసుకున్నాం, లిస్ట్ బాక్స్. ఏం తీసుకున్నాం, దేనికి యాడ్ అవ్వాలి, రూట్కి. హైట్ ఎంత, 4. అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ పెట్టచ్చు మనం, 4 ఆబ్జెక్ట్స్, అంతే కదా. ఇందులో ఏం చెప్పాడు, పైథాను, జావా, C++ పెట్టాడు. ఆ వాల్యూస్ అన్నీ కూడా దేనికి యాడ్ చేశాడు, లిస్ట్ బాక్స్లో ఇన్సర్ట్ చేశాడు. తర్వాత ప్యాడ్ వై అని చెప్పాం, 5, అంతే కదా. ఇందులో నేను లిస్ట్ బాక్స్లో సెలెక్ట్ చేస్తే ఆ వాల్యూ ఏదైనా లేబుల్లో పెట్టచ్చు, అది పెట్టలేదు. అర్థమైందా, ఇది దేనికిది, ఏ List box. ఎంట్రీ సార్. ఇక్కడ ఏముంది మనకి, ఫ్రేమ్ ఒకటి ఉంది, లేబుల్ ఒకటి ఉంది, ఎంట్రీ ఒకటి ఉంది, బటన్ ఒకటి ఉంది, లిస్ట్ బాక్స్ ఒకటి ఉంది. ఓకే, తర్వాత కాంబో బాక్స్ ఉంటుంది. అంటే కాంబినేషన్ ఆఫ్ లిస్ట్ బాక్స్ అండ్ టెక్స్ట్ బాక్స్ అని వస్తుంది. దాన్ని కొన్నిట్లో పాపప్ అంటారు. దాన్ని ఏమంటారు ఇక్కడ, పాపప్ అంటారు. అది కూడా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది ఫాలో అయ్యారా, ఎస్ సార్. Yes. ఓకే. ఓకే, నెక్స్ట్ ఇంకేముందా ఇందులో, సరే లెట్ మీ క్లోజ్ దిస్. ఓకే, ఇంకా ఏముంది ఇక్కడ, ఏ పెట్టే ఉంటాయి. ఏమున్నాయి ఇక్కడ మనకి, బటన్. ఇందులో క్లిక్బుల్ బటన్. క్యాన్వాస్ అంటే ఓన్లీ గ్రాఫిక్స్ డ్రాయింగ్. ఇందులో ఏముంటాయి, విడ్త్, హైట్. ఎంట్రీ అంటే సింగిల్ లైన్ టెక్స్ట్. విడ్త్ డాట్ షో అంటే ఇందులో డిస్ప్లే అవుతుంది. ఫ్రేము, లేబుల్, లిస్ట్ బాక్స్, మెను, టెక్స్ట్, టీకే. మీకు చెప్పాను ఒక్కొక్క విడ్జెట్కి ఫంక్షన్స్ ఉంటాయని. ఫోర్గ్రౌండ్ కలరు, బ్యాక్గ్రౌండ్ కలర్, ఇలా వేరియస్ ఉంటాయని చెప్తాం. అవి నెక్స్ట్, అదే ఒకసారి ఇది అయిన తర్వాత చెప్తాను. ఓకే.
నెక్స్ట్ ఇంకొక మాడ్యూల్ చూడండి. ఇవి మీరు బేసిక్ పార్ట్ చెయ్యండి, ఇంకోటి చెప్తాను. నెక్స్ట్ పై ఆటోవి చెప్పానా? పై ఆటోవి చెప్పానా? చెప్పలేదు అనుకుంటా. లేదు సార్. లేదు కదా, అది చూద్దాం. ఎప్పుడు కూడా మీరు డేటాబేస్ అప్లికేషన్స్ ఏవైతే చేస్తారో అదే డేటాను తీసుకెళ్ళి డేటా ఫ్రేమ్లో స్టోర్ చేస్తాం. ఎందులో స్టోర్ చేస్తాం? డేటా ఫ్రేమ్. ఇప్పుడు ఇక్కడ శాంపుల్ డాట్ సిఎస్వి తీసుకోవాలి. ఇందులో ఉంది ఒక్కసారి నేము, ఏజ్, సిటీ, శాలరీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం.
ఆ, ఈ సారీ, ఇది మీకు డేటా ఫైల్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఉన్నారా? ఓకే, ఈ డేటా ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఏది సిఎస్వి ఫార్మాట్లో ఉంటుంది. సిఎస్వి అంటే సరిపోయింది. సిఎస్వి ఎక్సెల్ ఫార్మ్ సార్. ఎక్సెల్ ఫామ్ సిఎస్వి ఎందుకు అవుతుంది? ఎక్సెల్లో మీరు సేవ్ యాజ్ అన్నప్పుడు సిఎస్వి సేవ్ చేసుకోవడానికి డాట్ సిఎస్వి. Comma separated values. వెరీ గుడ్. కామాస్ ఎప్పుడు కూడా డేటా సెట్స్ అన్నీ కూడా టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటాయి. ఫీల్డ్కి మధ్య కామా ఉంటుంది. లైన్ అయిన తర్వాత ఎంటర్కే ఉంటుంది. ఇలా ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏమిటి మనకి? ఇందులోనే ఏ అదర్ లాంగ్వేజ్లోనైనా మీరు డేటా సెట్ని రీడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ముందర ఆ, ఇక్కడ సపోజ్ శాంపుల్ డేటా డాట్ సిఎస్వి అని పెట్టుకున్నాను. అందులో రికార్డ్స్ ఏమున్నాయి? నేము, ఏజ్, సిటీ, శాలరీ. ముందర క్రియేట్ చేద్దాం. ఓకే, నేము, ఏజ్, సిటీ, శాలరీ. ఓకే, ఎలా చేయాలి? ఇందులో మీరు సర్చ్ RA.py ఉంది కదా, ఇక్కడ ఏం చేద్దాం? ముందర అన్టైటిల్డ్లోకి వెళ్ళండి. Sir, RA.py. display. ఒక్క నిమిషం వెయిట్. ఒక ఎంటీ ఫైల్ ఒకటి షేర్ అయింది మీకు. ఓకే, ఓకే, ఇది అన్టైటిల్డ్. ఓకే, ఇందులో మీరు ఒకసారి ఆ ఫీల్డ్స్ ఏమున్నాయి? ఫీల్డ్స్ ఏమైనా? నేము, ఏజ్, సిటీ, శాలరీ. అన్టైటిల్డ్లో నేము, ఏజ్, సిటీ, శాలరీ. ఓకే, షేర్ అవుతుందా? ఒకసారి చూడు. ఓకే, నేము, ఏజ్, సిటీ, శాలరీ. నేమ్ 1, ఏజ్ ఏదో 23. సరే, నేమ్ 1 ఏంటి? నేము రాము. మన ఎక్సెల్లో పెట్టుకోవచ్చు, బట్ ఈ ఫోల్డర్లో ఉండాలి. మీరు పైథాన్ ఎక్కడైతే ఉందో అది అక్కడే ఉండాలి. నేమ్ ఏజ్ 23, సిటీ హైదరాబాద్, సాలరీ 20, క్యాండిడేట్స్, హెచ్ఓడి 40,000. తర్వాత అనూప్ 22, ఏదో గుంటూరు 23, నాయక్ 22, ఏఎంపి 30,000. ఇలా ఎన్ని రికార్డ్స్ ఇచ్చాను నేను? ఇది 4. 4 రికార్డ్స్ ఇచ్చాను. సేవ్ యాజ్ శాంపుల్ డాట్ సిఎస్వి కింద సేవ్ చేయండి. ఏం పెట్టాను? ఆల్ ఫైల్స్ పెట్టండి. అంటే లేదా టెక్స్ట్ ఫైల్ అంటే డాట్ టీఎక్స్టీ వస్తుంది, పై అంటే కనుక డాట్ పై వస్తుంది. అందుకోసమని నేను ఆల్ ఫైల్స్ పెట్టాను. సేవ్ అయిందా లేదా? ఫైల్లోకి వెళ్ళండి, న్యూ ఫైల్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ఈ శాంపుల్ డాట్ని క్లోజ్ చేయండి. ఇది అన్టైటిల్డ్ power.py ఎక్కడ చూడండి. ఇక్కడ నేను The screen off అయిపోయింది సార్. వెయిట్ కంగారు పడు. 1 సెకండ్. ఇక్కడ ఇది వచ్చింది. 1 సెకండ్.
రైట్. ఇప్పుడు నాకు డేటా ఫైల్ ఏంటి? శాంపిల్ నేమ్. మనం ఇందాక ఏ నేమ్తో సేవ్ చేసాం? శాంపిల్ డాట్ సిఎస్వి అనే ఇస్తా. ఇందాక ఇచ్చి sample.cs. ఈ డేటాను తీసుకెళ్ళి ఎందులో పెట్టాను? సిటీ ఈజ్ ఈక్వల్ టు ఒకసారి హెచ్వైడి. ఇక్కడ మనకి సిటీ అన్నది ఫీల్డ్ సిటీ. నేను స్మాల్ లెటర్స్ వాడాను, గుర్తుందా? ఇక్కడ హైదరాబాద్ హౌస్ అన్నాం. ఇప్పుడు ముందర శాంపుల్ డాట్ సిఎస్వి ఇక్కడ ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడి అన్నాం. పీడి అనేది ఏంటి? మాడ్యూల్, అవునా? ఇప్పుడు రీడ్ డాట్ పాండాస్ పీడి డాట్ రీడ్ సిఎస్వి శాంపుల్ డాట్ సిఎస్వి అంటే ఈ డేటా అంతా కూడా ఎందులోకి వస్తుంది? డేటా ఫ్రేమ్లోకి వస్తుంది. ఈ డేటా ఫ్రేమ్ డిస్ప్లే చేసాం. నాకు ఇప్పుడు అన్నీ కాదు, సిటీ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్ ఉన్న వాల్యూస్ మాత్రమే ఎందులోకి రావాలి? హెచ్వైడి రోస్ అనే డాట్లోకి వస్తాయి. ఇప్పుడు హెచ్వైడి రోస్ అంటే సిటీ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్ ఉన్నాయి వస్తాయి. లెట్ us రన్ దిస్. ఇక్కడ ఫస్ట్ ఏం డిస్ప్లే అయింది? ఓహో, ఒక్క నిమిషం, 1 సెకండ్. డిఎఫ్సిటీ సిటీ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్. సేవ్. ఎంటీ డేటా ఫ్రేమ్ ఎందుకు వచ్చింది? రాము ఏజీ సిటీ. ఓకే, సెర్చ్ హైదరాబాద్. ఎంటీ డేటా ఫ్రేమ్ ఎందుకు వచ్చింది? నేను ఇక్కడ ఏమొచ్చాను? సిటీ ఏమి ఏజ్ సిటీ సాలరీ కరెక్ట్గానే ఉన్నాయి. కామా ఇచ్చానా? డేటా ఫ్రేమ్లో డేటా ఎలా ఉంది? ఓపెన్ ఇచ్చిందా? నేము ఏజ్ సిటీ సాలరీ. ఎస్, నేమ్ సింగిల్ పట్టు ఉండకూడదు కదా. ఇలా ఇవ్వకూడదు కదా. ఒక్క నిమిషం. ఇది రేపు డిస్కస్ చేస్తాను ఈ మాడ్యూల్లో. ఓకే, ఇది కొంచెం డేటా ఫైల్ క్రియేట్ చేసుకుని ఈ మాడ్యూల్ రేపు డిస్కస్ చేస్తాను. ఓకే, ఒకసారి ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఒకసారి జాగ్రత్తగా చేయాలి. ఓకే, తర్వాత ఈచ్ విడ్జెట్కి సంబంధించి ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఆ ఫంక్షన్స్ నెక్స్ట్ చెప్తాను. ఓకే, రేపు మటుకు ఈ పైథాన్ ఆటో ఇది కంప్లీట్ చేస్తాను. ఓకే, ఎంతో ఉండదు, అది జస్ట్ ఒక 20-25 minutes పడుతుంది. ఓకే, డేటా ఫైల్ ఇష్యూ ఉంది, చూసి చెప్తాను ఒకసారి. ఓకే, రేపు లాగిన్ అవ్వండి. Okay, sir.